హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు దీపికారాజ్ క్రియేటివ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మైసూర్ బజ్జీ లేదా మైసూర్ బోండాని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. నేను చెప్పే టిప్స్ని మీరు ఫాలో అయినట్టయితే చక్కగా మైసూర్ బోండా, మైసూర్ బజ్జీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. అంతేకాదు హైజీనిక్గా తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి హోటల్ స్టైల్ కన్నా ఇది చాలా రుచిగా ఉంటుందండి ఇంట్లో తయారు చేసుకుంటే. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు వ్యూవర్స్కి చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. మీరు నెక్స్ట్ డే మార్నింగ్ కానీ ఈ మైసూర్ బోండాని చేయాలనుకుంటే ముందు రోజు నైటే పిండిని నానబెట్టుకోవాలండి. లేదు టైం లేదు అనుకుంటే అట్లీస్ట్ 4 hours అయినా ఇది ఫర్మెంటేషన్ అవ్వాలి, పిండి పులియాలన్నమాట. ఇక్కడ చూడండి, నేను ముందు రోజు నైట్ పిండిని నానబెట్టుకుంటున్నాను. ఈ కప్పుతో 4 కప్పుల వరకు, అంటే సుమారు 400 గ్రాముల వరకు నేను మైదా పిండిని తీసుకున్నాను. మైదా పిండి ఇష్టపడిన వాళ్ళు గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు. అంతే టెక్చర్తో, అదే టేస్ట్తో చక్కగా వస్తాయండి. ఇక్కడ 4 కప్పుల మైదా పిండికి నేను 1 కప్పు నిండా చిక్కటి పెరుగుని తీసుకున్నాను. పెరుగు మరి పుల్లగా ఉండక్కర్లేదు, కమ్మటి పెరుగైనా పర్లేదు. ఎందుకంటే మనం నైట్ అంతా లేదా 4 గంటలైనా ఫర్మెంటేషన్ చేస్తాం కాబట్టి సరిపోతుంది. అదే కప్పులో కొద్దిగా వాటర్ తీసుకొని కప్పు నిండా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి పిండిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఈ మిశ్రమాన్ని ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు ఒకసారి మిక్స్ చేసుకొని, తర్వాత మనం కప్పులో వాటర్ పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. మరీ లూజ్గా కలుపుకోకూడదండి. ఇక్కడ 4 కప్పుల మైదా పిండికి నాకు 1 కప్పు వరకు వాటర్ సరిపోయింది. అంతకు మించి వేయకూడదండి. మరీ పలుచగా అవుతే మనకి మైసూర్ బజ్జీ లేదా మైసూర్ బోండా రౌండ్గా రాదు, అలాగే టేస్ట్ కూడా ఉండదు, ఆయిల్ కూడా ఎక్కువ పీలుస్తుంది. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని చక్కగా ఇలాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కరెక్ట్గా 1 కప్పు వాటర్ సరిపోయింది. 4 కప్పుల మైదా పిండికి 1 కప్పు పెరుగు, 1 కప్పు వాటర్ సరిపోతుందండి. తర్వాత నేను ఇక్కడ రాత్రి ఫర్మెంటేషన్ చేస్తున్నాను, పిండిని నానబెట్టుకుంటున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. మీరు 4 గంటలు ఫర్మెంటేషన్ చేయాలనుకుంటే, టైం లేకపోతే 3 గంటలు ఈ విధంగా పిండిని చక్కగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత 3 గంటల తర్వాత దీంట్లోకి మనం మిగతావి యాడ్ చేసుకొని మళ్ళీ 1 గంట ఫర్మెంటేషన్ చేసుకోవాలి. నేను వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, వీడియోలో నేను చూపించినట్టు పిండిని ఇలాగా మన అరచేతిని చక్కగా ఓపెన్ చేసి ఇలా పైకి కిందికి ఇలాగా బీట్ చేయాలండి. అట్లీస్ట్ మినిమం 5 నుంచి 10 నిమిషాలు ఈ విధంగా బీట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో నేను చూపిస్తున్నాను కదా, ఒక పిడికిల్లోకి ఇలా తీసుకొని పిడికిల మధ్యలో నుంచి నేను ఇలా బోండాని ఏ విధంగా వేస్తున్నాను, ఈ టెక్చర్ లాగా ఉండాలి. అప్పుడు మనకి బోండా సరిగ్గా రౌండ్గా వస్తుంది. సో ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత నేను మూత పెట్టుకొని రాత్రంతా అలాగా పెట్టేసుకున్నాను ఓవర్ నైట్. నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసి చూస్తే మనకి చక్కగా పిండి పులిసిపోయి ఉంటుంది. చూడండి, ఇక్కడ మూత తీసి చూస్తే మనకి చిన్న మీకు హోల్స్ కనిపిస్తున్నాయి కదా, అంటే ఆల్మోస్ట్ పిండి బాగా పులిసిపోయిందని అర్థం. అయితే మైసూర్ బజ్జీకి, మైసూర్ బోండాకి పిండి పులిస్తేనే టేస్ట్ ఉంటాయండి బోండాలు. సో ఇప్పుడు ఒకవేళ 4 గంటలు టైం ఉన్న వాళ్ళు, మార్నింగే వేసుకున్న వాళ్ళు ఏంటంటే 3 గంటల తర్వాత ఇలాగ మూత తీసి చూసి దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్, ఇక్కడ నేను 1 టీ స్పూన్ ఫుల్ సాల్ట్ వేసాను, 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా వేసాను. వంట సోడా 1/2 టీ స్పూన్ నుంచి 3/4 టీ స్పూన్ వరకు పడుతుంది. తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసాను. ఇక్కడ మీరు కావాలంటే పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కొబ్బరి తురుము, ఇంకా హెల్తీగా కావాలనుకున్న వాళ్ళు క్యారెట్ తురుము, నచ్చే వాళ్ళు, ఇష్టపడే వాళ్ళు ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇలా ప్లెయిన్గానే చూపిస్తున్నాను. చూడండి, ఇవన్నీ వేశాక మళ్ళీ ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని ఇలాగా చూడండి, అరచేతిని ఇలా ఓపెన్ పెట్టి చక్కగా బీట్ చేసుకోవాలి. మళ్ళీ ఒక 5 నుంచి 7 నిమిషాలు చక్కగా ఇలా బీట్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ కానీ ఇలాగా 4 గంటలు నానబెట్టుకున్న వాళ్ళు 3 గంటల తర్వాత ఇలా తీసేసి ఇవన్నీ యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసి ఇలా బీట్ చేసి చూడండి, ఇలా పిండిని చక్కగా బీట్ చేయాలి. మీరు ఎంత బీట్ చేస్తారో బోండా అంత చక్కగా వస్తుందండి. మైసూర్ బోండా, మైసూర్ బజ్జీ చక్కగా రావడానికి ఇదే ట్రిక్ అండి. మనం ఎంత చక్కగా పైకి కిందికి ఇలాగా పిండిని బీట్ చేస్తామో అంతే చక్కగా మనకి బోండాలు రెడీ అవుతాయి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు మీరు ఇలాగైనా వేసుకోవచ్చు బోండాని మీ కన్వీనియంట్ బట్టి, లేదా ఇలా పిడికిల్లోకి తీసుకొని హోటల్ స్టైల్ మాదిరి ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. మీకు ఎలా కన్వీనియంట్ అయితే ఆ విధంగా వేసుకోవచ్చు. సో ఇలా చక్కగా పిండిని మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1 గంట నాననివ్వండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి చిన్న కళాయి తీసుకున్నాను. కానీ మోస్ట్లీ మీరు పెద్ద కళాయిలో చక్కగా నిండా మునిగేటట్టు, బోండాలు మునిగేటట్టు కళాయిని పెట్టుకోండి. అప్పుడు మీకు చక్కగా అన్ని వైపులా వేగుతాయండి. వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా ఇలా పిడికిల్లోకి తీసుకొని పిండిని ఆయిల్ వేడయ్యాక ఇలాగ వేస్తే చూడండి ఎంత రౌండ్గా చక్కగా వస్తున్నాయో. ఇక్కడ మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. ఆయిల్లోకి ఇలా చక్కగా పిడికిలతో వేస్తే మనకి బోండా రౌండ్గా వస్తుంది. ఆయిల్ బాగా వేడయ్యాక మంటని సిమ్లో పెట్టుకొని ఇలా వేసుకోండి. మీరు 1-2 సార్లు వేస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. కొంచెం కష్టమైన ఫస్ట్ టైము, సెకండ్ టైంకి మీకు ఈజీ అవుతుంది. ఇలా బోండాలు వేసినాక చక్కగా ఆయిల్లో అన్ని వైపులా మునిగేలాగా మనం ఇలా గరిటెతో తిప్పినా ఇవి దాంట్లో ఉండవండి. ఇలా చక్కగా మనం ఇలా రౌండ్గా తిప్పుతూ ఉండాలి. అప్పుడు అన్ని వైపులా వేగిపోతాయి అన్నమాట. టర్న్ చేయడానికి అవ్వదు వీటిని. సో అందుకనే మీరు కొంచెం లోతుగా ఉన్న కళాయి తీసుకుంటే మీకు అన్ని వైపులా చక్కగా వేగిపోతాయి. చూడండి, ఈ విధంగా మనకి బోండాలు రెడీ అయిపోయాయి. ఇలా మనం చేయడం వల్ల ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి. ఇంట్లోనే చక్కగా రుచిగా హైజీనిక్గా ఇంట్లో వాళ్ళందరూ చక్కగా తినే విధంగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. చూడండి, మనకు బోండాలు ఎంత చక్కగా రౌండ్గా రెడీ అయిపోయాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కనుక మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.